నమస్తే, నేను మీ అనిల్ సింగ్, న్యూస్ ఎడిటర్. సో మన సుమన్ టీవీలో ఈరోజు ఒక చాలా గర్వకారణమైన రోజు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంజనీర్ టర్న్డ్ ఆంట్రప్రెన్యూర్ టర్న్డ్ పాలిటీషియన్తో మనం ఈరోజు మన అమూల్యమైన సమయాన్ని మనం గడపబోతున్నాము. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ సిరీస్ లాగా మనము తీసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందండి. సో నేను మాట్లాడబోయేది స్వయంగా మన కేవీ రంగారెడ్డి గారు, అంటే మన రంగారెడ్డి జిల్లా ఎవరి పేరు మీద అయితే ఉందో వారి స్వయాన మనవడు. సో వీరే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈ సుమన్ టీవీ ఎక్స్క్లూసివ్లో. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. నమస్తే అనిల్, నైస్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ 18th లోక్సభ ఎలక్షన్స్ చాలా జోరుగా నడుస్తుంది సార్. ఇన్ఫ్యాక్ట్ క్యాన్వాసింగ్ చాలా ఈ హాట్ వెదర్లో చూసుకుంటే, ముఖ్యంగా లిటరల్గా ఈ హాట్ వెదర్లో కూల్గా మీరు కంప్లీట్గా విత్ లాట్స్ ఆఫ్ ఎనర్జీతో యాజ్ అ యంగ్స్టర్, అంటే చూసుకుంటే ఒక నామినే కాదు, ఒక లీడర్, లిటరల్లీ వాకింగ్ లీడర్. చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ సార్, ఎందుకంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అర్బన్ అండ్ దాంతోపాటు రూరల్ ఏరియాస్ రెండూ ఉన్నాయి. సో కాబట్టి సైబరాబాద్లో ఉన్న ఐటీ ఏరియాస్లో అండ్ అలాగే మన రూరల్ ఏరియాస్ లైక్ పరిగి, దాంతోపాటు ఇంకా చాలా చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. సో ఇలాంటి ఊళ్ళను అన్ని కలుపుకొని మీ కాన్స్టిట్యున్సీకి చాలా పెద్ద పేరు ఉంది సార్. నిజంగా చెప్పాలి అంటే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. అందులో మీరు ఇంకా చాలా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ నేను అడగబోయే ప్రశ్న, ఓటర్ కోసము, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఓటర్ కోసము మీ విజన్ ఏంటి? చేవెళ్ళ ప్రాంతం మీరు అన్నట్టు ఇట్స్ అ వెరీ డైవర్స్ కాన్స్టిట్యున్సీ. ఇట్ సైడ్ అన్నిట్లా డెవలప్ అయిన ఇండియా, అంటే ఎయిర్పోర్ట్లు అనుకోండి, ఐటీ, గూగుల్, మైక్రోసాఫ్ట్లు అనుకోండి, అది కన్నే ఉంటుంది. వెనుకబడిన ప్రాంతము తాండూర్, వికారాబాద్, పరిగి, దాదాపు కర్ణాటక బార్డర్ దగ్గర వస్తుంది, అది అక్కడనే ఉంటుంది. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా జనరల్గా మాట్లాడినంటే, నేను ఈ గ్రామీణ ప్రాంతం తెలిసినైనా, నేను మా కుటుంబం నిజంగానే బ్యాక్గ్రౌండ్ ఇస్ వ్యవసాయం, ఇంకా వ్యవసాయం చేస్తుంటాము ఈ ప్రాంతంలో. అదే కాక నేను ఓదికేమో ఐటీలా విప్రో, జీఈ అట్లాంటి కంపెనీలు, అది నేను మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓగా ఉన్నాను. సో ఐ నో బోత్ ద వరల్డ్స్. ఇటు గ్రామీణ ప్రాంతం తెలుసు, ఇటు డెవలప్డ్ వరల్డ్ తెలుసు. నేను అమెరికా, విదేశాల్లో పోయి వచ్చిన. సో నాకు మంచి ఎక్స్పోజర్, ఆల్రౌండ్ ఎక్స్పోజర్ ఉంది. అండ్ జనరలీ నేను ఈ ప్రాంత ఇష్యూస్ను మంచిగా రిప్రజెంట్ చేయగలుగుతా. నా భాష అయినా పార్లమెంట్లో అందరు వింటారు. కానీ ఈడ సమస్యలను పరిష్కారము నాకు మంచిగా తెలుసు, సమస్యలు తెలుసు, వాటి పరిష్కారం కూడా తెలుసు. ఎన్నో నేను సొంతంగా చేసిన నా ఎంపీ ల్యాడ్స్ తోటి. కానీ ఎంపీ ల్యాడ్స్ తోటి కొన్నే ఉంటాయి, ఏడాదికి 5 కోట్లు ఉంటాయి. కానీ ఎన్నో పాలసీ ద్వారా నేను మంచిగా ప్రొజెక్ట్ చేసినాను. అండ్ ఉదాహరణంగా తాండూర్ రాయి జిఎస్టీ 18% చేసిండ్రు. నేను 3-4 సార్లు కొట్లాడి పార్లమెంట్లో మాట్లాడి అది తక్కువ చేపించిన. రాజస్థాన్లో కోటాస్తో తిరిగా, తాండూర్ కంది అయినా, లేకుంటే మాకు హైవే లేకుండే, నేను ఉన్నప్పుడు హైవే, బీజాపూర్ హైవే నేను అలాట్ చేపించిన. పని కూడా స్టార్ట్ అయింది. కానీ ఈ ప్రభుత్వం భూస్వీకరణ డిలే చేసింది. ఇవే కాక ఇది రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, సాగునీరు సమస్యలు, వాటి పరిష్కారం గురించి కాళేశ్వరం అయినా, లేకుంటే ఇంజనీర్గా ఉండి ప్రాణహిత చేవెళ్ళైనా, లేకుంటే పాలమూరు రంగారెడ్డి, దీంట్లో లోపాలు తెలుసు, దీంట్లో లాభాలు తెలుసు. ఈ డిజైన్ ఎట్లా చేస్తే ఆ కరెక్ట్ డిజైన్ కొరకు నేను పోరాడుతూ ఉంటాను. ఇదే కాక సిటీ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. బేసిక్లీ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్లు, తాగునీరు, కరెంటు, తర్వాత మోరీలు, డ్రైనేజెస్, ఇవన్నీ కూడా సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్నో లోపాలు ఉన్నాయి. వాటికి కూడా నేను ఎన్నోసార్లు కొట్లాడినా, పోయి చూసిన. మోరీలు అయితే లేక్స్, చెరువు కుంటలు అయితే మురికి కుంటలు అయిపోయినాయి, స్టింకింగ్. 60, 70, 60, 70 లేక్స్ ఉన్నాయి. లేక్లకు దిగి దీన్ని ఎట్లా సాఫ్ చేయాలి, దానికి యంత్రాలు కనిపెట్టిన. ఎస్టీపీలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ప్రతి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నేను పోయి చూసినాను. అవి కెపాసిటీలు నడుస్తలేవు. వీటి పరిష్కారం ఏంది? అట్లనే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీను మంచి క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేయాలంటే, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మంచి స్కూళ్ళు, హాస్పిటళ్ళు, తర్వాత మంచి పార్కులు, పబ్లిక్ స్పేసెస్, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఇవన్నీ ఉండాలి. వీటి మీద థియేటర్ డిస్ట్రిక్ట్ ఉండాలని నేను పార్క్స్లను
వాక్స్ వేస్ను దీన్ని ప్రోత్సహించాలని లేక్ చుట్టూ లేక్ను కబ్జా చేయకుండా వాటిని అందమైన పబ్లిక్ స్పేసెస్ ఎట్లా చేయొచ్చు లేక్ షోర్ ఇవన్నీ కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీ చేసిన కానీ ఇవన్నీ చేసిన ఇవన్నీ ప్రాంత అభివృద్ధి వ్యక్తిగతంగా ఎన్నో చేసినాను ఒక అన్ని వ్యక్తిగతంగా నేను స్కూల్లో ఎడ్యుకేషన్ నిజంగానే గవర్నమెంట్ స్కూల్స్ వర్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ తెలంగాణ 80% డూ నాట్ ఏవి టాయిలెట్స్ ఉండే గర్ల్స్ టాయిలెట్స్ లేవు పేపర్లలో కూడా వచ్చింది అయితే నేను వ్యక్తిగతంగా నా ఫాదర్ ఫౌండేషన్ పేరు మీద ఫ్యామిలీ నిధులతోటి ప్రతిరోజు 210 గ్రామాలకు పోయి బాత్రూమ్లు సాఫ్ చేసి వస్తాను సో అట్లీస్ట్ కనీసం పేద పిల్లలు స్కూల్కి పోతే బాత్రూమ్ ఉంటుంది చాలామంది పేద పిల్లల గర్ల్స్ పోరు ఎందుకంటే బాయ్స్ అంటే బయట పోగలుగుతారు స్కూల్స్కే పోరు ఎందుకంటే స్కూల్లో బాత్రూమ్స్ చక్కగా లేవు సో అది నాకు తృప్తి అదే కాక ఎటులేని గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కలిగించినట్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ నేను ఎన్నోసార్లు మాట్లాడినా మోర్ దెన్ ఎంప్లాయింగ్ యూత్ ఎంగేజింగ్ యూత్ ఇస్ ఇంపార్టెంట్ అని దీని మీద అప్రెంటిస్షిప్ మీద పేపర్లు ఆర్టికల్ రాసిన పేపర్లలో వచ్చింది పెద్ద పెద్ద నేషనల్ న్యూస్ పేపర్స్ మీద తర్వాత నేను సృష్టించిన ఒక ఏమీ లేని దగ్గర ఓన్లీ బీర్ బాటిల్ రేపులు మర్డర్ అయ్యే దగ్గర ఇప్పుడు దాన్ని ఓ టూరిస్ట్ స్పాట్ సింగిల్ హ్యాండెడ్లీ నేను కన్వర్ట్ చేసిన లక్షలాది మంది అక్కడికి వచ్చిండ్రు దాన్ని అవుట్డోర్ స్పోర్ట్స్ ఇక్కడ సిటీ వాళ్ళకు మంచిది అక్కడ లోకల్ ఉపాధి కలుగుతుంది లైఫ్ గార్డ్స్ ట్రైన్ చేసినారు నాట్ ఓన్లీ బాయ్స్ రూరల్ గర్ల్స్ను లైఫ్ గార్డ్స్గా సర్టిఫికేట్ ట్రైన్ చేసినాను సో మెనీ థింగ్స్ ఐ మీన్ ఇంక చెప్పాలంటే ఏమనంటే సో నేను కానీ మెయిన్ ఏం చెప్పదలుచుకున్నానంటే నేను ఎంపీగా టీఆర్ఎస్ ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నా తీసుకురాగలుగుతా ఇప్పుడు బీజేపీ నుండి తప్పనిసరి ఎన్నో పథకాలు ప్రాజెక్టులు నేను ఇక్కడ ఎక్కువ తీసుకురాగలుగుతా అండ్ 2-3 గ్యారంటీస్ అయితే నేను ఇస్తా గ్యారంటీ అనే వర్డే కొంచెం అది అబద్ధం అనే ఇది వస్తుంది కానీ ఒక వాగ్దానం ఇస్తా ఏంటంటే నేను తప్పనిసరిగా 5 గ్యారంటీలు 6 గ్యారంటీ అంటే 5 అబద్ధాలు 6 అబద్ధాలు 5 చెంపదెబ్బలు 6 చెంపదెబ్బలు అంటున్నారు వీళ్ళు గ్యారంటీలు ఇస్తున్నారు కదా అయితే నేను తప్పనిసరిగా 2-3 పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అమలు అయితే లేవు ఆయుష్మాన్ భారత్ చక్కగా లేదు 5 లక్షలు వస్తాయి అవి తీసుకొచ్చి ఇండివిజువల్స్కి ఇస్తా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు పోతలేరు ప్రైవేట్ హాస్పిటల్ పోతే బిల్లు ఎక్కువ అవుతాయి కానీ 5 లక్షల వరకు నేను ఇప్పిస్తాను రెండోదేమో నేను పంట నష్టంకు పరిహారం లేదు అది నేను తప్పక పంట నష్టం పైసలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో తీసుకొస్తాను మళ్ళీ ఇండ్లు వేరే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో 40 లక్షలు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల వరకు ఇండ్లు వచ్చినాయి ఇండ్ల కొరకు పైసలన్నీ వచ్చినాయి ప్రధానమంత్రి అంటే పేదలకు ఇల్లు లేని వాళ్ళకు లేకుంటే ఇల్లు కూలిపోయిన వాళ్ళకు లేకుంటే గుడిసెలు ఉన్న వాళ్ళకు ఇండ్లు కొత్త ఇండ్ల కొరకు పైసలు ఇస్తాము అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇన్నేళ్ళు ఇండ్ల కూడా అన్నిట్లో బాటం తెలంగాణ హౌసింగ్ ఫర్ ద పోర్ అనేది తెలంగాణ బాటం ఉత్తరప్రదేశ్ 40 ఇక్కడ ఎందుకంటే ఇటు డబుల్ బెడ్రూమ్లు అందలేదు అటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 నుంచి 5 లక్షలు అందలేదు నేనుండి తప్పనిసరిగా 1 లక్ష మందికి మా నియోజకవర్గంలో అది వచ్చేటట్టు చేస్తాను ఇప్పుడు చాలా కన్సర్నింగ్ విషయం ఏంటంటే సార్ ఇది చాలా సీరియస్ విషయము చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో గత చాలా తక్కువ సమయంలో 3-4 ఏళ్లలో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ యూత్ అనేది చాలా పెరిగింది సార్ గత 4 ఏళ్ల లోపల ఇంకా ఇన్ఫాక్ట్ ఇది చాలా చిన్న సినారియో అంటే తక్కువ సమయంలో ఇంత ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్ అయిపోవడానికి మన చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో దీనికి కారణాలు ఏంటి ఎందుకంటే చాలామంది మన రూరల్ ఏరియా చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారు అదే అండి దీని లోపం అదే ఉంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది గత కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది స్కిల్ డెవలప్మెంట్ అని ప్రోగ్రామ్స్ పెట్టింది అది మంచిగా నడవలేదు ఇంకా మొత్తం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలన్నా లేకుంటే అధికారులను బ్లేమ్ చేయాలన్నా అది వేరే కానీ అది ఒక స్కామ్ టైపే 10,000 ఒక కాంట్రాక్టర్కి ఇస్తాము వీళ్ళని హోటళ్ళల్లో ఎట్లా పనిచేయాలని ట్రైన్ చేయండి 1 మంత్ ట్రైన్ చేయండి సర్టిఫికెట్ ఇస్తారు వీళ్ళు 10,000 వాళ్ళు ఏం చేస్తారు యూత్ని తీసుకొని ఇవో 1 మంత్ ట్రైనింగ్ కాదు 2,000 తీసుకొని ఇంటికి పో మేము సర్టిఫికేట్స్ ఆ సర్టిఫికేట్ చూపెట్టి మేము 10,000 వసూలు చేస్తాం అయితే 10,000 రూపీస్ ఇది పోయి నేను 8,000 రూపీస్ ప్రాఫిట్ వీళ్ళకు 2,000 రూపీస్ వాళ్ళకి ఇస్తారు సో అట్లాంటి స్కామ్లు మస్తుండే ప్రభుత్వం మారినాక కూడా కొంచెం మారింది కానీ ఎక్కువ మారలేదు అయితే స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అప్పుడు రాజీవ్ ప్రతాప్ రూఢి ఉండే నాకు దగ్గర మిత్రులే అది కొంచెం మార్చిండు నేను దాని మీద అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ చేయండి అని అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో నిజంగా నేర్చుకుంటారు ఒక వంట నేర్చుకోవాలంటే ఓ వారం ట్రైనింగ్ ఇస్తే కాదు వంట మనిషి కావాలంటే
ఒక 2-3 years చేస్తేనే మంచి ఉంటాయి, పర్ఫెక్షన్ వస్తుంది ఏదైనా కూడా. బట్టలు కుట్టేటోడైనా, హెయిర్ కటింగ్ చేసేటోడైనా ఓ 2 వారాలు ట్రైనింగ్ ఇస్తే కాదు, ఆ సర్టిఫికేట్ చేతులు ఉంటుంది కానీ వాడి దగ్గర హెయిర్ కటింగ్కి ఎవడు ఓడు, ప్రాక్టికల్గా ఉండాలి. లేకుంటే హెయిర్ కటింగ్ మా మంగళైన కింద చేతి కింద 2 ఏళ్ళు పనిచేస్తే అప్పుడు నిజమైన. ఇప్పుడు యూరోప్లో ఇట్లనే వస్తాయన్నమాట. కాలేజ్కి పోని అవసరం లేదు, ఇక్కడ అప్రెంటిస్షిప్ సిస్టమ్ సర్టిఫికేట్ మేస్త్రికైనా. సో దాని మీద నేను బాగా ప్రమోట్ చేస్తుంటే అప్పుడు మేస్త్రికి కూడా లాభం. చేతి కింద ఒక పనివాడు దొరుకుతాడు, వాడు నేర్చుకుంటాం. దట్ ఈస్ ద ట్రూ స్కిల్ డెవలప్మెంట్. అండ్ యూరోప్, జపాన్, జర్మనీ ఇవన్నీ ఇట్లనే పైకి వచ్చినాయి. అమెరికాలో కూడా కొంత ఉన్నది. అయితే ఆ సిస్టమ్ ఇక్కడ తీసుకురావాలని అప్పుడు యూత్ను ఎంగేజ్ అవుతారు, నిజంగా నేర్చుకుంటారు. ఏదో బోట్ తీసుకొని ఇట్లా ఇటుక పెట్టాలి, ఇట్లా మేస్త్రి ఇట్లా చేయాలంటే కాదు, చేతి కింద. సో ఇవన్నీ వచ్చేసినాము. కానీ ప్రత్యేకంగా ఒక సమస్య ఏంటంటే ఎస్పెషల్లీ చేవెళ్ళ ప్రాంతంలో చాలా అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే రూరల్ యూత్ ఎస్పెషల్లీ చేవెళ్ళ, మన పరిగి, తాండూరు అది వేరే, కానీ చాలా మంది ధనవంతులు అయినరు. ఎందుకంటే భూమి ధరలు పెరిగినాయి, ఒక్కొక్కరి దగ్గర కార్లు, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. చిన్న 15,000 రూపీస్ ఉద్యోగం ఎవరికి వద్దు. వాళ్ళు చాలామంది రిలాక్స్గా బిజినెస్ చేస్తుండే. ఏం బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్. సో వాళ్ళు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు, బట్ వాళ్ళ దగ్గర ఒక కారు ఉంటుంది, ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. అయితే అది ఎస్పెషల్లీ చేవెళ్ళ సిటీ చుట్టుపక్కల అదే ఒకటి ఉన్నది. బట్ ఎస్, తాండూరు, వికారాబాద్, పరిగిలా అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏం స్కిల్స్ నేర్పిస్తుంది? జాబ్స్ పట్టణాల్లో ఉంటాయి, జాబ్స్ రూరల్నే డెవలప్ చేస్తే అప్పుడు సోషల్ ఫ్యాబ్రిక్ ఏం కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఊర్ల నుంచి యూత్ అందరూ పారిపోతున్నారు. ఎక్కడ సిటీలో, ఊర్లో చూస్తే అందరు ముసలోళ్ళు ఉంటారు. అది అండ్ వాళ్ళకి ఏమైనా పని పడుతుంది అనుకో, మోటార్ ఖరాబ్ అయింది, పని చేసుకోవాలంటే ఆ ముసలోళ్ళు ఎక్కడ తీసుకుపోతారు? ఆ పంపును ఈపీ మెకానిక్ దగ్గర తీసుకుపోతే ఎట్లా? అట్లే వాళ్ళ కొడుకు అక్కడనే ఉండి ఏదో పని చేసుకుంటే. సో అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రూరల్ సోషల్ ఫ్యాబ్రిక్ మంచి ఇంటాక్ట్ ఉండాలంటే రూరల్ జాబ్స్ సృష్టించాలి, నాట్ జాబ్స్ ఫర్ రూరల్ యూత్. జాబ్సే రూరల్ ఉండాలి, అది చాలా ముఖ్యము. ఇది యూరోప్లో అక్కడంతా అవుతుంది. వెరీ ఇంపార్టెంట్లీ ఇంట్లో, మన అందరి ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఉమెన్ ఎంపవర్ గురించి చాలా మాట్లాడుకుంటాం సార్. అసలు నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఇంకా వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెంచాలి అంటే మాటల్లో చూస్తూ వచ్చాము. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఒక యాప్ ఉంది సార్, మై స్కీమ్ అని చెప్పేసి. ఆ యాప్లో నేను చూసాను దాదాపు 1800 స్కీమ్స్ ఉన్నాయి. అందులో దాదాపు ఒక 500 నుంచి 800 మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ కానివ్వండి, ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నిటికీ చాలా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చెవెళ్ళలో దీన్ని ఎలా రిప్లికేట్ చేయాలనుకుంటున్నారు? ఇది చాలా ముఖ్యమండి. ఇప్పుడు అన్ని లోన్స్ జనరల్ కూడా ఉంటాయి. ఇప్పుడు ముద్రా లోన్స్ ఉమెన్ కూడా తీసుకోవచ్చు, విశ్వకర్మ యోజన కింద ఉమెన్ కూడా తీసుకోవచ్చు. అవి కాక మహిళలకు స్పెసిఫిక్ లోన్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ పథకాలు కూడా నెంబర్ 1 అవగాహనతోటి పాపులరైజేషన్ తీసుకోవాలి. నేను చెప్పిన ఆయుష్మాన్ భారత్ అఫ్కోర్స్ మహిళలకు సంబంధించిన కాదు, దాంతో తీసుకోవచ్చు. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇప్పుడు 20 లక్షల వరకు. అండ్ ఇంకా ఇంతకుముందు మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఊర్లో 3-4 ఉండేది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కండిషన్స్ కూడా రిలాక్స్ చేసిండ్రు. ఏంటంటే నేను అనుకుంటే అప్పుడు 15 మంది ఉంటేనే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా గుర్తించాయి. ఇప్పుడు 10 మంది మహిళలు ఉన్నా కూడా ఒక గ్రూప్ తీరా గుర్తించి వాళ్ళకి 20 లక్షల వరకు లోన్స్ ఇవ్వచ్చు. అయితే చాలామంది ఇదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితే వాళ్ళకి తెలుసు, అవగాహన తీసుకున్నారు, చాలామంది తీసుకున్నారు. ఒకవేళ ఏమైనా లేకుంటే డెఫినెట్లీ నాదో హెల్ప్ లైన్ ఉన్నది, స్టేబుల్ ఆఫీస్ నా హెల్ప్ లైన్, ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకోవచ్చు. కానీ సాధారణంగా ఏమైతే ఎవరికైతే లోన్స్ తీసుకునే అవగాహన లేదో వాళ్ళకు హెల్ప్ లైన్ ఫోన్ చేసి ఆ మద్దతు అడిగే అవగాహన కూడా ఉండదు. అయితే అందుకే చాలా ముఖ్యము, ఓ ఎంపీ అయితే ప్రతి గ్రామం తిరగాలి. యూ హ్యావ్ టు విజిట్ ద విలేజ్, దెన్ ఓన్లీ యుల్ నో దట్. ఏదో సిస్టమ్స్ పెట్టి ఇక్కడ వస్తారంటే కాదు, పిఎల్తో నడిపిస్తారు, లేకుంటే నా వీళ్ళతో. సో నా లక్ష్యం అదే. నేను ప్రతి గ్రామం, ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ ఎంపీ, ప్రతి గ్రామం 3-4 సార్లు నేను పోయినాను అండ్ తిరిగినాను. ఎన్నో గ్రామాల్లో 10 సార్లు 20 సార్లు కూడా పోయినాను. అండ్ ఇవి పోతుంటే అర్థమవుతుంది. అండ్ అందుకే ప్రధానమంత్రి మోడీ గారు ఫస్ట్ టైం ఆ వికసిత్ భారత్ అని ఒక ట్రక్ పెట్టించుండు. అయితే నేను అనుకుంటా ఎప్పుడు కూడా స్వాతంత్రం ఇప్పటి వరకు ప్రభుత్వము ప్రజలకు పోలేదు.
అంటే అందులో ఒక 15-16 స్కీమ్స్ మీరు అన్న స్కీమ్స్ అవును. గ్యాస్ కనెక్షన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆధార్ కార్డ్ మారవాలనుకో లేక కొత్త ఆధార్ కార్డ్ అక్కడి నుంచి గ్యాస్ కనెక్షన్స్, ముద్రా లోన్స్, మహిళలకు ఇచ్చే ఈ స్కీమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాంక్ కూడా అక్కడనే ఉంటుంది, లోకల్ బ్యాంక్. అండ్ అక్కడదక్కడ ఎంతోమందికి వచ్చేటట్టు చేసిండ్రు. నేను దాదాపు 6-7 లక్షల గ్రామాలకు పోయింది ఈ వికసిత్ భారత్ ట్రక్. ఆ ట్రక్లో అన్ని డిపార్ట్మెంట్స్ పోతాయి అండ్ ఇది చేసిండ్రు. ఎందుకంటే మీరు ఎన్ని స్కీమ్లు పెట్టండి, ఏదో హైదరాబాద్కో ఢిల్లీకో పోతే అవి వేస్ట్. ఆ స్కీమ్స్ ఊర్లకు పోవాలి అండ్ లేకుంటే ఆ ఎంపీలు ప్రతి ఊరు తిరగాలి. ఇంట్లో కూర్చొని రెండు ఊర్లు తిరిగి నా దర్వాజా లోపల ఉండే కాదు. నిజం. సో ఇది ఇంకో అతి ముఖ్యమైన ప్రశ్న. ప్రపంచం అంతా ఇప్పుడు ఇండియా వైపు చూస్తుంది సార్. అవును. సో మన భారతదేశము ఒక యంగ్ యూత్తో కూడిన భారతదేశం. ఎందుకంటే మన దగ్గర మోర్ దెన్ 45% ఆఫ్ ద పాపులేషన్ జనాభా యూత్ ఉన్నారు బిలో 28 ఇయర్స్ అని చెప్పేసి యాజ్ పర్ ది సెన్సస్. సో పాపులేషన్ ప్రకారంగా చూసుకుంటే చాలా యువకులు మన దగ్గర ఉన్నారు. సో ఈ యువకులకు అందరికీ కావాల్సింది ఏంటంటే సార్ ఒక స్ట్రాంగ్ ఎడ్యుకేషన్. సో ఈ ఎడ్యుకేషన్ గురించి చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ లైక్ పరిగి, తాండూరు ఇవన్నీ చిన్న చిన్న ఊర్లన్నీ కలుపుకుంటే వీటి కోసము అపార్ట్ ఫ్రమ్ స్కూల్సే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, పాలిటెక్నిక్స్ కానివ్వండి, ఐటీఐలు కానివ్వండి, ఇలాంటి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఏదైనా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నాయా? ప్రైవేట్ కొన్ని ఉన్నాయండి. బట్ ప్రైవేట్ ఆల్సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ హ్యావ్ క్లోజ్ డౌన్, పాలిటెక్నిక్స్ దే క్లోజ్ డౌన్. గవర్నమెంట్ చాలా తక్కువ ఉన్నది. ఇక్కడ లోకల్లో మేము అపోజిషన్ ఉండి ఒత్తిడి పెట్టగలుగుతాం. మళ్ళీ నాకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అందుకే ఇన్ని స్కూళ్ళు పోయి బాత్రూమ్ అడుగుతాం. అయితే ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. అండ్ ఇప్పుడు ఉన్న కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఎన్నో కారణాల వల్ల బంద్ కూడా అయినాయి, ప్రైవేట్ కాలేజెస్. అండ్ దానికి వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ మోర్. బట్ ఉన్న గవర్నమెంట్ దివాలా తీసింది. అండ్ ఎంత దివాలా తీసింది అంటే పాత ప్రభుత్వం కూడా సర్వశిక్ష అభియాన్ కింద ఆల్మోస్ట్ 1400 or 1200 crores 1100 కోట్లు సర్వశిక్ష అభియాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాని మ్యాచింగ్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టలేక అవి ల్యాప్స్ అయినాయి. ఎందుకంటే ఇంత ధనిక రాష్ట్రం అని ధనం అంతా ఇంకెక్కడో పోసిండ్రు, కాళేశ్వరంలో ఎక్కడో కుమరిచ్చిండ్రు, అది ధనం లేకుండా పోయింది. అంటే ఎక్కడనైతే మేము 40% మేము 60% వాళ్ళు కట్టాలి, ఈ 40% పైసలు లేవు. సో దాని మీద మేము డెఫినెట్లీ ప్రెషరైజ్ పెడతాము. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీది ఉంటుంది అండ్ బీజేపీ ఎన్నో లోన్స్ ఫండ్స్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్కు. ఇచ్చినప్పుడు మేము రైట్ ప్రయారిటీస్ అప్పుడే తప్పుడు ప్రయారిటీస్ పట్టిండ్రు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంది కదా మంచివే, కానీ అది ఫస్ట్ చేయాలన్నా లాస్ట్ చేయాలన్నా? ఫస్ట్ ఏం చేయాలి? కరెంట్ ఉండాలి, తాగునీరు ఉండాలి, దాని తర్వాత విద్య వైద్య రంగం ఉండాలి, దాని తర్వాత అన్నిట్స్ పెట్టి 1,00,000 కోట్ల మూసీ డెవలప్మెంట్ అంటే అది ఏంది? 1,00,000 కోట్లు అంటే ఇది ఇంకో కాళేశ్వరమా? అదో జోక్ అన్నట్టు. అయితే ఇటువంటివి ప్రయారిటీస్ కరెక్ట్ ఉండాలి. మూసీ క్లీన్ చేయవచ్చు, కానీ అది ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఫస్ట్ ప్రయారిటీ జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, తర్వాత కరెంటు, తాగునీళ్ళు, తర్వాత ఇటువంటి బేసిక్ కమ్యూనిటీస్. దీస్ ఆర్ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రం చాలా ముఖ్యంగా చూసుకుంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లా తయారైంది సార్. అంటే మనం సౌత్లో చూసుకుంటే అది ఐటీ రంగంలో కానివ్వండి, ఆర్ ఈవెన్ బయో సైన్సెస్లో కానివ్వండి, మాలిక్యులర్ డెవలప్మెంట్, దాంతోపాటే మన ఇన్ఫ్యాక్ట్ వ్యాక్సినేషన్, వీ హ్యావ్ బికమ్ ద హబ్ ఆర్ వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇవన్నీ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కోసము మీ చెవలో కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఎక్కడన్నా ప్లాన్ చేస్తున్నారా? ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? ఒకసారి మీరు గెలిచిన తర్వాత దీనిపైన మీరు వర్క్ చేయదలుచుకున్నారా? ఇండస్ట్రీ ఒకటేమో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. మొన్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అంటే అది ల్యాండ్ స్కామ్ జరిగింది, దాంట్లో ఆరోపణలు ఉన్నాయి, ఈ వ్యక్తి అన్ని ఇన్వాల్వ్ అని, మోమిన్పేట్ దగ్గర అనుకుంటా. కానీ ఎస్, నేను మా ఫోకస్ ఇస్ ఆన్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, నాట్ ఆన్ లార్జ్ ఇండస్ట్రీస్. వెరీ గుడ్. లార్జ్ ఇండస్ట్రీస్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే పెట్టుబడి ₹1,00,00,000 లార్జ్ ఇండస్ట్రీ, 1,000 కోట్ల ఇండస్ట్రీలో 1,000 కోట్లు పెట్టుబడి పెడతారు, దానికి కోటికి ఒకటే ఉద్యోగం వస్తుంది, అంతే 1,000 కోట్లు పెడితే ఒకటే. మీడియం ఇండస్ట్రీలో
ఓ 100 కోట్ల ఇండస్ట్రీ లేకుంటే 30 కోట్ల ఇండస్ట్రీ, 100 కోట్ల ఇండస్ట్రీ అయితే 1 కోటి ఇన్వెస్ట్మెంట్కు 2 ఉద్యోగాలు వస్తాయి, అంటే 200 జాబ్లు వస్తాయి. కరెక్ట్. ఇంకా చిన్న మైక్రో ఇండస్ట్రీ ₹1 కోటి పెడితే 10 ఉద్యోగాలు వస్తాయి. ఓకే. అయితే ద ఎంప్లాయ్మెంట్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ ఓకే. అండ్ ఇట్ విల్ బి మచ్ మోర్ లోకల్ ఇండస్ట్రీస్. పెద్ద ఇండస్ట్రీస్ పెడితే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, దునియా మొత్తం పంపించాలి. అవును. రా మెటీరియల్స్ దునియా మొత్తం నుంచి ఇక్కడ రావాలి. అవును. సో లోకల్ ఇండస్ట్రీస్ ప్రోత్సాహం వెరీ ఇంపార్టెంట్. స్మాల్ మైక్రో మీడియం, నేను ఇండస్ట్రీ కమిటీలు ఉంటిని. Okay. సో అండ్ ఐ వెంట్ ఆల్ ఓవర్ ఇండియా ఆన్ దిస్ పార్లమెంట్ ఉన్నప్పుడు. Okay. సో డెవలపింగ్ స్మాల్ మైక్రో అండ్ మీడియం ఇండస్ట్రీస్, ఈవెన్ కేవీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కేవీఐసి, ఓకే. అది చాలా చాలా ముఖ్యం. Okay. ఇదైతే కేవీఐసి అయితే మొత్తం తెలంగాణ అయితేనే అయితే లేదు, అదే కేరళలో చాలా బ్రహ్మాండంగా. అంటే దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అంటే ₹20,000 ఉంటుంది. ఓకే. ఉదాహరణగా 20,000 ఇద్దరికి ఉద్యోగం వస్తుంది. అదేమో ₹1 కోటి పెడితే ఒక్కరికి ఉద్యోగం వస్తుంది, ₹20,000 అయితే. ఉదాహరణగా ఎన్నో ఉన్నాయి స్కీమ్స్. ఇదేంది ఒకటి కేరళలో ఇప్పుడు వయనాడ్, అక్కడ పోయిన ఉంటుంది నేను. అక్కడ గుట్టలలో కొంచెము గుట్టలలో చాలా పేదోళ్ళు ఉంటారు. అండ్ హ్యాచరీస్ అంటే గుడ్లు తీసుకొని దాన్ని హ్యాచింగ్ చేసి చిన్నవి, దానికి ఓన్లీ 20,000 ఇన్వెస్ట్మెంట్. ఆ చుట్టుపక్కల గ్రామాలలో చికెన్స్ కోడిపిల్లని అమ్ముతారు. సో దానికి ఇద్దరికి ఉద్యోగం వస్తుంది. నాట్ బిగ్ ఇది. అట్లనే బీ కీపింగ్ అని లేకుంటే సిల్క్ వర్మ్ గ్రోయింగ్ అని ఇటువంటివి అయితే తెలంగాణ మొత్తం ఖతమైనవి. ఇంకా కర్ణాటకలో అంతా ఉంటాయి, కేరళలో ఉంటాయి, ఎంతో అంటో తమిళనాడు, కానీ తెలంగాణ లేవు. సో ఈ చిన్న బిజినెసెస్, చిన్న ఇండస్ట్రీస్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఒక పెద్దది నేను పెట్టదలుచుకున్న ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, అవి కూడా పెద్దది, ఇంకా మీడియం అండ్ మైక్రో సైజ్. ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండాలి. 200% అండి. చాలా ది అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ వర్కింగ్ బికాస్ ఇస్ బయోగ్యాస్. ఓకే. నేను మా పెదవంగ గ్రామంలో నేను బయోగ్యాస్ ప్లాంట్ పెట్టించింది. మీరు రీసెర్చ్ చేస్తున్నా. ఐ హ్యావ్ అ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంజనీర్. కంటిన్యూస్లీ ఐఎమ్ రీసెర్చింగ్. సో ఆ బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా 40 ఇండ్లకు పైప్ లైన్ ద్వారా కుకింగ్ గ్యాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. అండ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అన్నారు కదా, ఏ ఇండస్ట్రీ పెట్టినా ఒక వేస్ట్ పదార్థం ఉంటుంది, అది పొల్యూటింగ్ ఉంటుంది. బయోగ్యాస్ కూడా వేస్ట్ పదార్థం, అది బయో ఫర్టిలైజర్ అవుతుంది. అయితే దీని వేస్ట్ ఆల్సో ఇస్ లాభము. అయితే ఓ సైడ్ గ్యాస్ వెళ్తుంది, ఓ సైడ్ చెత్త తక్కువ అయితే ఊర్లో ఉన్న చెత్త అంతా బయోగ్యాస్ ప్లాంట్లు వేస్తాము, ఊరు శుభ్రంగా అవుతుంది. ఇంకోటి దానికి బయటికి వెళ్ళేది మంచి ఫర్టిలైజర్, అది ఆర్గానిక్ ఫర్టిలైజర్. సో ఇది పెడుతున్నా దీన్ని చాలా సాధారణంగా బయోగ్యాస్ అంటే గోబర్ గ్యాస్ పెండతోటి, అది పెండతోటి 1 కేజీ పెండతోటి 20 లీటర్లు బయోగ్యాస్ తయారవుతుంది. కానీ 1 కేజీ అగ్రికల్చర్ వేస్ట్ తోటి 200 లీటర్ బయోగ్యాస్ తయారవుతుంది. అయితే నేను పార్లమెంట్లో 10 సార్లు మాట్లాడినా అండ్ యాక్చువల్లీ ప్రాక్టికల్ చేస్తున్నా. అండ్ దీంతో ప్రతి ఊరు వాళ్ళ అవసరం ఉన్న కుకింగ్ గ్యాస్ తయారవుతుంది, బై ప్రోడక్ట్ బయో ఫర్టిలైజర్ అవుతుంది. అయితే ఆ ఉద్యోగాలు దొరుకుతాయి ఊర్లో. అండ్ సౌదీ అరేబియాకు మన 1,00,000 కోట్లు పొయ్యి ఎల్పిజి పోయేబల్లి ప్రతి ఊరు. సో దీన్ని నా పెట్ ప్రాజెక్ట్. మొత్తం 1000 ఇండ్లకు నేను పంపిస్తా ఈ పార్లమెంట్లో, అది ప్రయత్నం చేస్తున్నా. అండ్ ఫస్ట్ రీసెర్చ్ ఇన్ ఇండియా, నేను పార్లమెంట్లో కూడా మాట్లాడిన ఏంటంటే వీ హ్యావ్ సెంట్ వెహికల్ టు మార్స్ చంద్రయాన్ కొరకు, కానీ వీఆర్ నాట్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ మల్టీ ఫీడ్ స్టాక్ బయోగ్యాస్ ప్లాంట్. నేను మల్టీ ఫీడ్ స్టాక్ బయోగ్యాస్ ప్లాంట్లో ఐఎమ్ ద ఫార్మోస్ట్ ఇన్ ద రీసెర్చ్ ఇన్ పెద్దబంగ్లారము. అండ్ ఐ హోప్ టు కంప్లీట్ 1000 ఇది. దాని తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో కొట్లాడుకొని తను విజిట్ చేపించి పాలసీ మార్చి ప్రతి ఊరు వాళ్ళ గ్యాస్ వాళ్ళే ఉత్పత్తి చేస్తే భారతదేశానికి నష్టం, భారతదేశానికి ఎంతో లాభము, ఎన్వైరన్మెంట్కు లాభము, మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ 1,50,000 కోట్లు ప్రొటెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ మై పెట్ ప్రాజెక్ట్. వెరీ ట్రూ సార్. ఎందుకంటే ఇలాంటి సస్టైనబిలిటీ గురించి ఆలోచించనే చెవెళ్ళ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారవుతుంది. నిజంగా ఇట్ విల్ బికమ్ అ బిగ్ రీసెర్చ్ హబ్. Even for this bathroom cleaning, and the MPs from other places came and saw this and went. So already అయిపోయింది. Only for bathroom cleaning. Okay. And some of them are trying to implement it there. In one sector లో అయిపోయింది సీవేజ్ సిస్టమ్ కోసం. ఓకే, ఇంట్రెస్టింగ్. నౌ సార్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన భారతదేశము ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ గురించి చెప్పాలి అంటే మనది ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మన భారతదేశానికి ఉన్నదే అసలు మన వెన్నుముక్క లాంటిది అనమాట. సో కానీ చూసుకుంటే ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ అనేది చాలా పెరిగిపోయింది. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ వల్ల ఏమవుతుందంటే
పీపుల్ బిలో ద పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో, చాలా లైక్ నార్మల్ లైఫ్ గడపలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ అనేది కూడా ఒక నార్మల్ ఫుడ్ ఒక పర్సన్కి 2 పూటలు దొరక్క చాలామంది బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆల్రెడీ చెవెళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. సో వీళ్ళ కోసం ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఏదైనా ఉందా? ఎందుకంటే ముఖ్యంగా ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతుందంటే ఇండియాకి అది చాలా నెగిటివ్ నిజంగా చెప్పాలి అంటే. కానీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇంత రిచ్ కాన్స్టిట్యున్సీ మీది, ఎందుకంటే ఫుడ్ కోసం చెప్పుకోవాలంటే వ్యవసాయం చాలా బాగా చేస్తారు. సో మరి అలాంటి చోట్ల కూడా ఈ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఎందుకుంది? నేను మొట్టమొదటి మీ అభిప్రాయంతో వ్యతిరేకిస్తున్నాను. ఓకే, ఫుడ్ ఇన్సెక్యూరిటీ అన్నది ఇండియాలో పోయింది, ఓకే, ఇంకా పోతా వస్తున్నది. బట్ దేర్ ఈస్ కొంచెం మాల్ న్యూట్రిషన్ ఉన్నది, కొంచెం, నాట్ ఎక్కువ, అది కూడా చాలా తక్కువ ఉన్నది. ఎవరు కూడా ఆకలితో చచ్చిపోతలేరు. ఓకే, ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి నలుమూలల ప్రతి గ్రామంలో 5 కేజీలు ఉచిత బియ్యం ఇస్తున్నాడు. బియ్యమే కాక కొన్ని చాలా మన గోధుమలు కూడా ఇస్తున్నాడు. అయితే ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది లేదు దీనివల్లనే కాక మీరు డేటా చూస్తే మనము రైస్ ఎంత ఉత్పత్తి చేస్తామో, ఎంత కన్జ్యూమ్ చేస్తామో దానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. తెలంగాణలో 4 గింతలు ఎక్కువ అవుతున్నది. ఓసారి కేసీఆర్ గారు అసెంబ్లీని అన్నారు, మేము 1 కోటి టన్నుల వడ్లు అయితే మేమే తింటాం. నేను లెక్క ప్రకారంగా లెక్క చేసి చూపిన లెక్కలు నాకు మైండ్లో ఇప్పుడు నేను చెప్పమంటే చెప్తా. అది నేను నా లెక్కల ప్రకారము బియ్యము దాదాపు 29 లక్షల టన్నులే మనకు అవసరము. అండ్ ఇది మనము దాని వడ్లు అంటే 100 కేజీల వడ్లు ఉంటే దాన్ని మిల్లింగ్ చేసినాక 70 కేజీలో ఎంతో బియ్యం వస్తుంది. అయితే ఇవన్నీ లెక్కలు చూస్తే మనకు కేవలము 40 లక్షల టన్నులే కావాలి. మనం పండించేది 2 లక్షల టన్నులు, ఓసారి 3 లక్షలు కూడా అన్నారు కేసీఆర్, 2 లక్షల టన్నులు. అంటే మనం తినేదానికంటే దాదాపు 5 ఇంతలు ఎక్కువ పండిస్తున్నాం. ఎక్కడ పోవాలి? ప్రభుత్వం కొను అంటది, ప్రభుత్వం కొంటది. భారతదేశం కూడా మన అవసరం ఉన్న దానికంటే ఎక్కువ రైస్. మన దగ్గర లోపం ఉన్నది పల్సెస్లో ప్రోటీన్ ఉంటుంది అండ్ ఎడిబుల్ ఆయిల్స్. ఈ రెండిట్లనే తక్కువ. ఇవి మన ఎడిబుల్ ఆయిల్స్ అండ్ పల్సెస్ ఇంపోర్ట్ చేస్తున్నాం. మనం రీఫోకస్ ఆన్ ద రైట్ క్రాప్స్. ఇప్పుడు ఇండియా ఈజ్ ఆల్సో ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే మేము రొట్టెలు తినేటోళ్ళమే, అన్నం తినేటోళ్ళం ఏమైనాము. జొన్న రొట్టెలు, మీరు తండూరు నుంచి అన్నారు కదా, జొన్న రొట్టెలు తినేటోళ్ళం, మనం అన్నం తినేటోళ్ళమా? కాదు. ఇది రైస్ క్యాపిటల్, ఇది రైస్ ఈటర్స్ అయిపోయినాము. అండ్ వీఆర్ ద డయాబెటిక్ క్యాపిటల్, హైయెస్ట్ డయాబెటిక్ రేషియో ఇస్ ఇన్ ఇండియా. ఎందుకంటే మన అనవసరమైన జాగాలకు సాగునీరు తెస్తాము. మీరు మెట్ట పంటలు పండించే బదులు వరి వండి అనరి, వరేసుకోనరి, సన్నవరి వేసుకోనరి, మళ్ళీ వరేసుకుంటే ఊరేస్తా. ఇవన్నీ తప్పు పాలసీస్, తప్పు ఇరిగేషన్ పాలసీస్, తప్పు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మనం చేవల ప్రాంతానికి మెట్ట పంటలు ఎంకరేజ్ చేయాలి. అండ్ మోడీ గారు మిల్లెట్స్. నా వెనకట్ ఎట్లుండే, నేను చిన్నప్పుడు ఊరికి పోయేది కదా, వరి లేకుండే ఊర్లా, ఓన్లీ బోర్వెల్ లేకుండే ఊరు. అప్పుడు బోర్వెల్ కూడా రేర్ ఉంటుండే కదా, అన్నీ తైదలు, సజ్జలు, కొర్రలు ఇవన్నీ ఉంటుండే, ఆమ్దెలు, కుస్మలు ఇవి ఉంటుండే. అండ్ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ప్రతి ఒక్కడు వరేస్తున్నాడు. మరి తినేది జొన్న రొట్టెలు మర్చిపోతున్నారు. అయితే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ అండి. ఎందుకంటే ఇప్పుడు సాధ్యము. వెనకట వరి కొంచెం ధర ఎక్కువ ఉండేది, పేదోళ్ళు జొన్నలు, గోధుమలు, తైదలు. ఇప్పుడు ధనవంతులు జొన్నలు, తైదలు, కొర్రలు తింటున్నారు. ఇప్పుడు మిల్లెట్స్ అని స్పెషాలిటీ ఆర్గానిక్ మిల్లెట్స్ బ్రాండ్స్ వచ్చేసినాయి. అండ్ ఆల్సో ప్రధానమంత్రి మోడీకి పాత్ర ఇంటున్నది. రైతులకు ఏం కావాలి? సాగునీరు కాదు, వాళ్ళకి మంచి ఆమ్దాని కావాలి. ఆమ్దాని వరితోటి వస్తుందా లేకుంటే మెట్ట పంటలతో వస్తుందా? ఇప్పుడు మెట్ట పంటలతోటి మంచిగా వస్తుంది, దాన్ని ప్రమోట్ చేయాలి మనము. కానీ ఫుడ్ వేస్టేజ్, ఈ రోజు వేస్టేజ్ని రేపటి రోజు షార్టేజ్ కూడా కావచ్చు. బికాస్ సో దాని గురించి కొంచెం మీరు అన్నట్టుగా నిజంగా మిల్లెట్స్ ఆఫ్ ది 2023 వాజ్ ది మిల్లెట్ ఇయర్ అన్నమాట. సో చాలా స్ట్రాంగ్ గా ప్రమోట్ చేశారు, అది చాలా బాగా. ధరలు కూడా అప్పుడు మిల్లెట్స్ ధరలు ఇప్పుడు బాగా పెరిగినాయి. అయితే ఓన్లీ మిల్లెట్స్ ప్రమోట్ చేయాలి, దానికి సర్టన్ ఆబ్స్టెకల్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. దాన్ని దాటితే అల్కగా, ముఖ్యంగా మీకు అదికుందో లేదో, వాడు ఇంత ప్లాట్ఫామ్ కట్టుకొని ఇచ్చేసి పిట్టలని ఎగరగొడతా ఉంటాడు. వరేస్తే అది అవసరం లేదు, మిల్లెట్స్ వేస్తే అవసరం. ఇక్కడ పిట్టలన్నీ వచ్చి వాళ్తాయి. కానీ అది మిల్లెట్స్ అది
పాపులరైజ్ చేయాలంటే ఊరు మొత్తం విజిట్ చేయాలి. Correct. ఒక్కడే వచ్చింది అనుకో 10 ఎకరాలు 2 ఎకరాలు పెడితే పిట్టలన్నీ వచ్చి దాని మీద కూర్చుంటుంది. ఊరు మొత్తం 1000 ఎకరాలు వేసినాం అనుకో ఎస్ అంతటి పిట్టలంతా డిస్ప్యూట్ అవుతుంది, అందరికీ 5% 2% లాస్ అవుతుంది. అవునది ఊరు మొత్తం ఏదో వేసి వీడు ఒక్కడే వస్తే ప్రాబ్లం అవుతుంది, నిజమే. పిట్ట. సో దీనికి కొన్ని ఉన్నాయి ఇది. సో ఒక ప్రాంతాన్ని మిల్లెట్స్ ప్రమోట్ చేస్తాను, దానికి ఎక్కువ బోనస్ ఇచ్చుడు, ఎంక్యూ సో ఇచ్చేసి. దీని గురించి మీరు ఆలోచించారు, నేను చాలా రీసెర్చ్ చేసిన అండి, Okay. నేను చాలా రీసెర్చ్ చేసిన దీని మీద. అండ్ ఐ డిడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. నేను అమెరికాలో కూడా ఉన్నప్పుడు ఫస్ట్ 1 year ఒక చిన్న గ్రామీణ ప్రాంతం ఉంటుంది, 600 జనాభా. ఆడ అందరు ప్రతి ఒక్కరు రైతే. ఓకే, అండ్ ఆడ ఉన్న టెక్నాలజీస్, ఆడ ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా వాడుకుంటాడు. న్యూ జెర్సీలో మీరు మాస్టర్స్ చేశారు. దానికంటే ముందు మినిసోటాలో ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో, అందరు వెరీ ఫ్రెండ్లీ అగ్రికల్చరిస్ట్. ఓకే, ఆడ 3 పంటలు, ఇదేంది మక్కలు, జొన్నలు, సోయాబీన్. ఓకే, అయితే వాళ్ళు పంట పెట్టేటప్పుడే పంట 3 నెలల పంట, 3 నెలల పంట, 3 నెలల తర్వాత ధర ఎంత ఉంటుందో ఇప్పుడే ప్రెడిక్ట్ చేస్తారు. ఓకే, దాంట్లో 2 విధానం ఏంది, కంప్యూటర్ మోడలింగ్ ఆఫ్ వీట్ ప్రైసెస్, సోయాబీన్ ప్రైసెస్ అండ్ కార్న్ ప్రైసెస్. కంప్యూటర్నే ఎట్లయితే రెయిన్స్ మన మాన్సూన్ ప్రెడిక్ట్ చేస్తామో అవును. వీళ్ళు పంట ధరలు ప్రెడిక్ట్ చేస్తారు. Okay. అది చేసే వెనకట, ఇది టాకింగ్ అబౌట్ 80s. ఇంకోటేమో ఫ్యూచర్స్ మార్కెట్ ఉంటుంది, ఎట్లయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, విప్రో షేర్స్, ఇన్ఫోసిస్, అవునండి. అందులో వీట్ షేర్స్, సోయాబీన్ షేర్స్, Okay, మక్కల commodity షేర్స్, futures అన్నమాట. కమాడిటీ ఫ్యూచర్స్, ఓకే, అది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎక్సలెంట్, సో పంట పెట్టినప్పుడు అప్పుడు ఎంత ఉంటుందో తెలుస్తుంది. వెరీ సో ఇంపార్టెంట్ దీస్ ఆర్ డిమాండ్ సప్లై. అందుకే అప్పుడు రైస్ వేస్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ 1/3 అంటే 30% మనం తినే రైస్ గోడాంలలో మురుగుతున్నది. కానీ అయినా బలవంతంగా కొంటున్నారు, ఎందుకంటే అదో సబ్సిడీ అన్నట్టే. అయితే సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకు దాదాపు 25,000 crores ఈచ్ ఇయర్ ఇస్తుంది. ఇది ఎంఎస్పి మద్దతు కొంటందుకు. ఇది లెక్క చేయదు. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే బాధగా ఉంది, ఏంటంటే ఉన్న సీఎం మంచిగా మొదలుపెట్టిండ్రు భాష ఇవన్నీ కూడా, కానీ ఇప్పుడు వారి భాష కూడా మారుతున్నది. ఏదో గాడిది గుడ్డు అని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇది మర్చిపోతుండ్రు ఈసారి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నడిచేది అన్ని కేంద్ర ప్రభుత్వం వల్లనే, ఇంక్లూడింగ్ ఇది దాదాపు 20,000 కోట్ల కంటే ఎక్కువ మన రైతులను ఆదుకునేది మద్దతు ధర ఇచ్చి కేంద్ర ప్రభుత్వం. దాన్ని గాడిది గుడ్డు అంటే అది ఫస్ట్ ఆల్ ఆ భాష ఉండొద్దు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత కొంచెం భాష మంచిగా అయింది రేవంత్ రెడ్డి గారు, కానీ ఇప్పుడు తన భాష కొంచెం మరీ కేసీఆర్ డైరెక్షన్లో పోతుంది అనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. ఓకే సార్, సో ఇది ఎక్స్ట్రీమ్లీ కన్సర్నింగ్ విషయం సార్. చివరి ఓటర్స్ కోసము ప్రత్యేకంగా ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని, యాజ్ అ చెవెళ్ళ లోక్సభ రిప్రజెంటేటివ్గా సార్, ముఖ్యంగా మీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ తర్వాత వాళ్ళకి కావాల్సిన అదర్ హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా జనరల్గా అఫోర్డబుల్ కాదు. అందుకే మనం చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా చాలా పెరిగిపోతుంది. ఈ ద్రవ్యోల్బణం అనేది ఏదైతే పెరిగిపోతుందో నెలకి చూసుకుంటే, ఇందులో స్పెషల్లీ చెవెళ్ళ ఓటర్స్కి ఎలాంటి కైండ్ ఆఫ్ ఏదైనా రిలీఫ్ ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఏదైనా స్కీమ్స్ ఏదైనా ఉన్నాయా? తప్పగానే ఇది ఆయుష్మాన్ భారత్ అని ఉంది, అది క్విక్ ఫిక్స్. ఓకే, అప్లై చేస్తే ఇమీడియట్లీ వచ్చేస్తుంది. అది 5 లక్షల వరకు ప్రైవేట్ హాస్పిటల్ పోతాయి, కానీ అఫ్ కోర్స్ దాంట్లో అవుట్ పేషెంట్ కవర్ కాదు. ఓకే, అవుట్ పేషెంట్ మీద అన్నట్టు మందులు కూడా, అవునండి, ఆ మందులు తక్కువగా అయినందుకు ఆయుష్ అని మన కేంద్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ కాదు ఫార్మసీస్ తెరిచింది. ఓకే, ఫార్మసీస్ ఎట్లుంటాయంటే నాకు ఫార్మసీ గురించి తెలుసు. బ్రాండెడ్ సిప్లా, టోరెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఈ అరబిందో ఫార్మా వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ మందులు సేమ్ పారాసెటమాల్ వాళ్ళది తీసుకుంటే ₹2 ఓ టాబ్లెట్ ఉంటుంది. అది జనరిక్ వాళ్ళది బ్రాండెడ్. జనరిక్లో తీసుకుంటే 20 పైసలు 30 పైసలు ఉంటుంది. అయితే జనరిక్ క్వాలిటీ జనరిక్స్ ప్రమోట్ చేసిండ్రు, ఆయుష్మాన్ భారత్ చేసిండ్రు, తర్వాత బస్తీ దవాఖానాల కొరకు పైసలు పంపిండ్రు. కానీ ఇవి అమలయ్యేది ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధంగా మంచి చేస్తుంది, కొన్ని మంచి చేయవు, కొన్ని ఏమో పైసలే డైవర్ట్ చేస్తుంది కాళేశ్వరంలకు దేంట్లకు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఉన్నాయి. దీని తర్వాత దీని మీద మెయిన్ ఏంటంటే మీరు గోవాకు అనరండి. గోవా కూడా మన ఇండియాలో ఒక రాష్ట్రమే. ఆడ మా బీజేపీ ప్రభుత్వం ఉన్న రాజకీయాలు పక్కకు పెట్టండి,
ఆడ చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు, ఇవన్నీ పక్కకు పెట్టండి, అది కూడా భారతదేశం ఒక భాగం. కానీ చాలా మంది గోవాకు బీచెస్ పబ్స్కి పోతారు, పోనీ హాలిడే. కానీ అక్కడ పోయినప్పుడు మన తెలంగాణలో గోవా గ్రామానికి పోయి అక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ చూడండి, లేకుంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటే ఆడ ఏరియా హాస్పిటల్ పోండి, లేకుంటే వాళ్ళ అంగన్వాడీ సెంటర్స్కి పోండి, లేకుంటే ఆ గోవా స్కూల్స్కి పోండి. అసలు నమ్మగలగరండి ఇది భారతదేశం అని. ఆడ ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రభుత్వ ప్రైవేట్ సెంటర్స్, అంగన్వాడీ సెంటర్స్ అండ్ స్కూల్స్ ఎంత ఉంటాయి అంటే శుభ్రంగా ఉంటాయి. పేదోళ్ళు ధనవంతులు అందరూ అక్కడనే పోతారు. హాస్పిటల్కైనా స్కూల్కి పంపిస్తే ధనవంతుల స్కూల్ ఇక్కడ, గవర్నమెంట్ స్కూల్స్కి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నప్పుడు బస్ పోయి ఇంటికి నుంచి పోయి తీసుకొస్తుంది, పిల్లలను డ్రాప్ ఆఫ్ చేస్తుంది. గుడ్ ఇనిషియేటివ్. అండ్ క్వాలిటీ ఆఫ్ స్కూలింగ్ అండ్ హెల్త్ కేర్ సో హై. ఎట్లా సాధ్యం ఇక్కడ? ఎందుకు అసాధ్యం? ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆడ ద ప్రాసెస్ అంటే గోవాలు చాలా ఆనెస్ట్, మనం దొంగలమా లేకుంటే గోవాలు బాగా పనిచేస్తారు మనము సోమరిపోతులమా? కాదు, అక్కడ కూడా సోమరిపోతులు ఉంటారు, అక్కడ కూడా ఆనెస్ట్ పర్సన్. ఏంటంటే అక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కింద కమ్యూనిటీకి బాగా పవర్ ఉంటుంది. ఆడ లోకల్ కమ్యూనిటీ అంటే వాళ్ళ సర్పంచ్కు బాగా పవర్ ఉంటుంది, సర్పంచ్కు ఎమ్మెల్యే కంటే ఎక్కువ పవర్ ఉంటుంది, ఎమ్మెల్యేకు మంత్రి కంటే అంటే ఆ విలేజ్ సంబంధించి సర్పంచ్కు ఎమ్మెల్యే కంటే ఎక్కువ పవర్ ఉంటుంది, మినిస్టర్ కంటే ఎక్కువ పవర్ ఉంటుంది, చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ పవర్ ఉంటుంది ఆ విలేజ్ ఇష్యూ. ఈ కంట్రోల్స్ ద హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫండ్స్, అంగన్వాడీ సెంటర్స్. అండ్ ఆయన అదే ఊర్లో వండుకుంటాడు, మంచి చదువుకుంటే ఊరోళ్ళు ఆయన గల్లా కూడా పట్టుకోవచ్చు. అండ్ సార్, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ సర్పంచెస్, బట్ ఇండియన్ పొలిటికల్ క్లాస్ సిస్టమ్ ఈజ్ లూజింగ్ రెస్పెక్ట్ ఫర్ ద సర్పంచ్, గివింగ్ హిమ్ లెస్ ఇంపార్టెన్స్, లెస్ ఫండ్స్ అండ్ నో పవర్ అండ్ కంట్రోల్. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళే ఎవరన్నా ఎమ్మెల్యేని కలవాలంటే ఎట్లా, ఓ ఎంపీని కలవాలంటే చూస్తున్నారు కదా వీళ్ళు, గేట్లకు తాళం వేసుకుంటారు, ఎంపీపీలు వస్తే కలవరు, సామాన్య ప్రజలకు సీట్స్ పెట్టండి. సో దట్స్ వెరీ కన్సర్నింగ్ విషయం. నెక్స్ట్ సార్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, జనరల్గా నార్మల్ సీనియర్ సిటిజన్స్కి మీరు లైక్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్స్లో నేను చూశాను. ఇన్ఫ్యాక్ట్ మీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్స్ ఆర్ మోస్ట్ అడ్మైర్డ్ అనమాట. సో ఇందులో ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే చాలామందికి ఇలాంటి కైండ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్కి మీ వరకు యాక్సెసిబిలిటీ ఉంది. అది ఐ హ్యావ్ సీన్, లైక్ లిటరలీ మీరు వాళ్ళ కన్సర్న్స్ని అర్థం చేసుకున్నారు. అండ్ కొన్ని చోట్ల అయితే నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను కొంతమంది దగ్గర నుంచి. సో నేను వచ్చాను చెవెల్లా కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి, అక్కడ నుంచి చాలామంది గ్రామాల్లో నుంచి చదువు ఉన్నవాళ్ళు, చదువుకోని వాళ్ళు, అంటే వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు సీనియర్ సిటిజన్స్లో నేను చూసింది ఏంటంటే ఒకలాంటి నమ్మకం అనేది అయితే ఉంది. బట్ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వీళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఏదైనా స్కీమ్ ఉందంటారా? ఇది పెన్షన్ స్కీమ్ తప్ప ఏం పెద్ద లేవు. ఓకే. అండ్ అదే కాక దేర్ ఇస్ నో ఎమోషనల్ అండ్ అదర్ సపోర్ట్. ఎస్పెషలీ మా చెవెల ప్రాంతంలో పిల్లలు ఊర్లో నిడిచిపెట్టి పట్టణాలకు పోతుండ్రు. అవును. సో దేర్ ఇస్ ఆల్సో ఎమోషనల్ అండ్ డిస్ట్రెస్ వాళ్ళకు. సో వన్ ఇస్ ఫైనాన్షియల్ ఇంతో అంత తట్టుకోగలుగుతారు, బట్ వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అరవింద్ మేనన్ గారని నాకు ఆర్ఎస్ఎస్ నుంచి ఈ వాజ్ డెప్యూటెడ్ టు బీజేపీ యాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టు తెలంగాణ. ఇట్స్ వెరీ సీనియర్ పర్సన్. అయితే నేను బాగా పరిచయం అయినరు. నేను ఐ వాజ్ మాట్లాడుతుంటే, ఎందుకంటే మున్గోడు ఎలక్షన్స్లో క్లోజ్ పని చేసినాము, దగ్గర పరిచయం అయినరు. తను చెప్పింది, నేను జర్మనీలో 3 ఏళ్ళు ఉంటుంది, జపాన్లో 1, ఇంక విదేశాలు దాదాపు 4-5 ఏళ్ళు ఉంటుంది. నేను అనుకునే మీరు ఆర్ఎస్లో ఉన్నారు, జర్మనీకి ఎందుకు, ఆ జర్మనీలో బీజేపీ తెరుస్తున్నా అంటే కాదు, నన్ను అక్కడ సీనియర్ సిటిజన్స్, పెద్ద మనుషులు ఎట్లా పెద్దగా అయితే ఎట్లుంటారు, ఎవరు వాళ్ళని హెల్ప్ చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళని పిల్లలు చూసుకుంటారా, లేకుంటే ప్రభుత్వం చూసుకుంటారా, లేకుంటే వాళ్ళది ఏదో సొసైటీ ఉంటుందా, వాళ్ళకేమో రిటైర్మెంట్ బ్యాంకింగ్ స్కీమ్ ఉంటుందా, ఇవన్నీ కూడా స్టడీ చేస్తేందుకు, ఈ సబ్జెక్ట్ మీద స్టడీ చేస్తేందుకు ఆయన ఆ 4 ఏళ్ళు విదేశాల నుండి వచ్చిండు. అక్కడ యూరోప్ అంతా తిరిగిండు అండ్ ఆల్ దట్. దీంట్లో ఎన్నో ఉన్నాయి, ప్రభుత్వ పాత్ర ఉన్నది. ఆస్ట్రేలియాలో మంచి ఫర్ ద బెస్ట్ స్కీమ్ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా. దాదాపు 5% ఆఫ్ ద జీడిపి ఈజ్ ఆన్ రిటైర్మెంట్ హోమ్స్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇక్కడ ఇట్స్ నాట్ ఈవెన్ 0.1%, వెదర్ ఇట్స్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, 2 కలిపి కూడా లేదు అసలు. ఆ సిస్టమ్ లేదు. ఇండస్ట్రీస్ కోవిడ్ తర్వాత అది బేసిక్లీ ఏం చేస్తే ఇప్పుడు ఎట్లా పెద్ద మనుషులు ఎట్లా అయితే పెద్ద మనుషులు పెద్దగా అవుతూ ఉంటారు,
వాళ్ళకు 60 ఏళ్ళు అయితే పెన్షన్ వస్తుంది, ఉంటందుకు ప్రొటెక్షన్ లేకుంటే వాళ్ళకు ఏంది ఉచిత బియ్యం వస్తుంది. ఇక దాంతో ఇప్పుడు ఊర్లల్లో జస్ట్ సబ్సిస్టెన్స్ అంటే జస్ట్ లివింగ్ సావకుండా బతుకుతందుకు ఎంత కావాలంటే 1000 రూపాయలు ఒకటి బతకవచ్చు. ఎందుకంటే బియ్యం వస్తుంది, మీద గుడిసెనో ఏదో ఇల్లు ఉన్నది, దాంట్లో ఇంత తొక్కు ఇంత పప్పు వేసుకుంటే 1000 రూపాయల కంటే ఎక్కువ కాదు. లేకుంటే నీళ్ళ సాంబారు చారు చేసుకుంటే జస్ట్ కానీ జస్ట్ లివింగ్ కాదు కదా మనిషి. జస్ట్ తిండి రేపటి కొరకు బతుకుండాలి, మళ్ళీ రేపు తిండి ఎల్లుండి కొరకు బతుకుండాలి. సో దాని కొరకు సపోర్ట్ సిస్టమ్ లేదు ఇండియాలో. అండ్ భారతదేశం అది చూడలేదు ఇప్పటి వరకు. ఇప్పటి సంది ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైతే ఉంటుంది. మీరు చెప్పినట్టు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంటుంది. ఇక్కడ కింది వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అంటే 18 to 35 years ఇంతుంటే మీది వాళ్ళు చిన్నగా అయింది. కానీ ఇప్పుడు ఇది మీదికి పెరుగుతూ ఉన్నది. అయితే ఇట్లా అయిపోతుంది ఇండియా కూడా. ఇట్లా చైనా ఇట్లున్నది. ఇప్పుడు మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది, అది పోయి డెమోగ్రాఫిక్ లయబిలిటీ అయితే చైనాకి అయిందో. అది కాకముందు దిస్ ఇస్ ద గోల్డెన్ టైమ్ టు సాల్వ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్. ఇప్పుడు సాల్వ్ చేయకుంటే ఎప్పుడు సాల్వ్ చేయరాదు. ఇదే కాదు డెవలపింగ్ కంట్రీ ఇండియా. అండ్ దట్ ఈస్ వై ఇఫ్ ఇండియా 2047 వరకు #1 కావాలంటే ఈ గోల్డెన్ విండో మళ్ళీ రాదు. అందుకే మేమంటాం బీజేపీ మళ్ళీ మోడీయే రావాలి. ఇప్పుడు గిట్ట దేశం రాంగ్ డైరెక్షన్ తీసుకుంటే చాలా. దట్స్ ట్రూ. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఓటింగ్ ఉంది 13th May రోజున. గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ ఒకసారి ముఖ్యంగా మనము చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ప్లాన్ చేశారు మీరు, అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ మీరు ప్లాన్ చేశారు ఒకసారి గెలిచిన తర్వాత? ఎందుకంటే యాక్సెసిబిలిటీకి చాలా కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావచ్చు. అలాంటి టైంలో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ ద పాలసీస్ అనేది ఎలా ప్లాన్ చేస్తారు మీరు? నాకు చెవెల్లో ఒక ఆఫీస్ ఉన్నది అండ్ సిటీలో ఒక ఆఫీస్ ఉన్నది. గ్రామీణ ప్రాంతం ఆఫీస్ ఆల్వేస్ ఓపెన్ అండ్ నేను ఆల్వేస్ అవైలబుల్. ఎనీవన్ కెన్ కమ్ అండ్ మీట్ మీ బిట్వీన్ మార్నింగ్ 9 నుంచి 12-1 వరకు అనుకుంటా. తర్వాత నేను బయట పోతుంటాను. ఐ విల్ బి ట్రావెలింగ్ మోర్ దెన్ దే కమింగ్. నేను ప్రతి గ్రామం తిరగదు, ప్రతి ఏరియా, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియా ఐ డూ మోర్. అదే అవసరమే లేదు, ఇక మీరే వస్తున్నారు కాబట్టి. నేను బాగా తిరిగిన ఎన్నో గ్రామాలు. కానీ ఐ ఆల్సో హ్యావ్ ఎ హెల్ప్ లైన్ అండ్ ఈమెయిల్ అండ్ ఆల్. నౌ ఇట్స్ ఆన్ ద QR కోడ్. అండ్ మొదలు QR కోడ్ లేకుండే, ఇప్పుడు ఆల్ యంగ్స్టర్స్ QR కోడ్ పెట్టుకోండి. టెక్నాలజీ ఎనేబుల్. సో ఐ హ్యావ్ ఎ హెల్ప్ లైన్. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ అక్కడ ఇచ్చేయచ్చు. అవును. Okay, that's interesting. And it's in my manifesto. I have that QR code. Okay. And of course, పెద్ద మనుషులు QR code వాడరు, but they can always come. Always India young కాబట్టి సో ఖచ్చితంగా they can catch hold of a youngster. Correct. సార్, చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది ఇంకొక ముఖ్యమైన విషయము. చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో దాదాపు 29 లక్షల ఓటర్స్ ఉన్నారు సార్. సో ఇందులో మనకు చూసుకుంటే ఒక 12 నుంచి 15 లక్షల మధ్యలో మనకి ఉమెన్ ఓటర్స్ ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే 7 అసెంబ్లీ సీట్స్, విచ్ ఇస్ లైక్ హ్యూజ్ అనమాట. చాలా పెద్ద ఏరియాతో కూడిన కాన్స్టిట్యున్సీ మీది. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే అర్బన్ అండ్ రూరల్ ఏరియా. సో మీ రోల్ ఎలా ఉంటుందంటే లైక్ నాట్ జస్ట్ ఒక రూరల్ ఎంపీ కాదు, బట్ ఆల్సో యాజ్ అ అర్బన్ ఎంపీగా కూడా మీరు యాక్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో మీ డ్యూటీస్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏ మిక్స్ ఆఫ్ బోత్ అంటే బాగుంటుందా, లేదంటే ఎక్కడ చోటు పని అక్కడే మనం ఎక్స్క్లూజివ్గా చేస్తే బాగుంటుందా? ఈ 29 లక్షల ఓటర్స్కి ఎలా న్యాయం చేస్తారు? It's also complementary అండి. Okay. I'll give you 2 or 3 examples. ఉదాహరణంగా అర్బన్ ఓటర్స్కు అర్బన్ ఏరియాలో ఎక్కువ పొల్యూషన్, ట్రాఫిక్ ఇది అది ఉంటుంది. వాళ్ళకి దే ఆల్సో నీడ్ అవుట్లెట్ అండ్ ఎంటర్టైన్మెంట్. అవుట్లెట్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు, పబ్లు, ఇంక ఇవాళ రేపు డ్రగ్స్ కూడా కల్చర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఎ హెల్దీ అండ్ హోల్సమ్ యాక్టివిటీ. సో కోట్పల్లిలో బోటింగ్ పెడితే వీళ్ళకి హెల్దీ అండ్ హోల్సమ్ నాన్ సినిమా, నాన్ పబ్, నాన్ డ్రగ్ యాక్టివిటీ ఉంటుంది అండ్ వాళ్ళకు ఉపాధి కలుపుతుంది. సో దిస్ కెన్ యాక్చువల్లీ helping these people and helping these people. If I solve the tomato problem, టమాటా ధరలు 2 సార్లు చికెన్ ధర కంటే ఉండే 250 రూపాయల వరకు వెళ్ళేది. మళ్ళీ అదే టమాటాలు 2 రూపాయలు కేజీ అవుతుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో రూపాయి నుంచి 150 రూపాయలు అవుతుంది. సో ఐ కెన్
solve both the problems. One problem, solution for one problem rise here, solution for this problem rise here. సో చాలా పెద్ద టాస్క్. So, and actually it makes the task easier. Okay. If you say they are complementary. Of course, కొన్ని simple problems are local only. మోరీలు ఇక్కడ మంచి లేకుంటే గ్రామీణ ప్రజలు ఏం చేయగలరు, అక్కడ సాగునీరు ఏం లేకుంటే ఇక్కడ వాళ్ళు ఏం చేయగలరు. Those are there, but there are some areas which actually complements each other. This diversity complements. అయితే అవి చేస్తున్నాను. అండ్ నేను యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఈవెన్ నౌ నేను లాస్ట్ ఇయర్ కుస్మల్ పెట్టిన. ముఖ్యంగా నాకు 35 ఎకరాలు ఉన్నది మా కొడుకుల పేరు మీద, అందరు మా ఫ్యామిలీ పేరు మీద దాదాపు 50 ఎకరాలు అట్లా ఉంటుండొచ్చు. అయితే నేను యూక్లిప్టస్ పెడితే 10 ఏళ్ళ తర్వాత చూసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ టైం. కానీ కొంచెము కౌలుకి ఇస్తా, కొంచెం ఆల్వేస్ నేను సొంతగా చేస్తా. ఓ 5 ఎకరాలు కుస్మలు పెట్టిన. ఇంకోటి కొత్త పంటలు, ఇప్పుడు సో మెనీ పంటలు ఇక్కడ పోయినాయి అండ్ అవి తీసుకొచ్చి పెడుతున్నాను. అండ్ సాధారణ సాగమట్ట అంటే అక్కడ మెక్సికోలు చేస్తారు, ఇక్కడ కూడా సాగమట్టు ఉంటుంది. అది లేకుంటే నాగజమ్ముడు అనే క్యాక్టస్ ఇటలీలో పెంచుతాడు, అది కూరగాయ తీరు వాడతారు. దానికి వీటన్నిటికీ నీళ్ళు అవసరం లేదు, పెస్టిసైడ్స్ అవసరం లేదు, ఫర్టిలైజర్ అవసరం లేదు. సో ఇటువంటి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాను. జిల్లెట్ పూలు, తెల్ల జిల్లెట్ పూలు, ఇవన్నీ కూడా ఇండోనేషియా నుంచి ఇక్కడికి వస్తాయి. ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఎక్స్పెరిమెంటేషన్ కొరకు నాకు 2 acres పక్కకు ఉంటుంది. ఎక్సలెంట్ సార్. ఇన్ఫ్యాక్ట్ ఎండ్ చేసే ముందు చాలా ముఖ్యంగా ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక కన్వీనర్గా ఉన్నారు వాష్ లెజిస్లేటివ్ ఫోరంకి. సో ఇక్కడ నాకు ఒక నచ్చిన విషయం ఏంటంటే, వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. ఒక మనిషికి దర్జాగా బ్రతకాలి అంటే, హ్యాపీగా బ్రతకాలి అంటే ఈ 3 చాలా అవసరం అండి. సో ఇందులో మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పర్ట్ కాబట్టి, ఆల్రెడీ ఒక కన్వీనర్ కాబట్టి, ఐ థింక్ చాలా ప్రాబ్లమ్స్ని మీరు చెవెల కాన్స్టిట్యున్సీ నుంచి వాష్అవుట్ చేయదలుచుకున్నారు. అండ్ దీని గురించి మా సుమన్ టీవీ వైపు నుంచి కంప్లీట్గా మా హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ వి గివ్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై మోడీజీ. పెద్ద ప్రైమ్ మినిస్టర్ పెద్ద ప్రాజెక్ట్ అని చిన్న శుభ్రంగా ఉంచుకోండి చాలు. బాత్రూమ్ కట్టిస్తాను, శుభ్రంగా ఉంచుకోండి. దట్ ఇన్స్పైర్డ్ మీ. అప్పటి సంది ఐ వాజ్ వర్కింగ్. నేను టీఆర్ఎస్ ఉన్నా కూడా నా బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ మీద మోడీ గారి బొమ్మ ఉండే, ఇటు కేసీఆర్ బొమ్మ, మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్, నా బొమ్మ ఉండేది. కాంగ్రెస్ ఉన్నా కూడా ఇటు మోడీ బొమ్మ ఉండేది, ఇక్కడ సోనియా గాంధీ బొమ్మ ఉండేది, మా గ్రాండ్ ఫాదర్. ఇది సో ఇన్స్పిరేషన్ హ్యాస్ నో బౌండరీస్. నో బౌండరీ. ఎవరు మంచి పని చేసినా వాళ్ళు యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద గుడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ రిజెక్ట్ ఆల్ ద గుడ్ బ్యాడ్ ఫ్రమ్ ఎవ్రీబడి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.